సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీలో నుంచి ఈ ఒక్కటి తీసేయి, నీ జీవితం బంగారు భవిష్యత్తు నేను అందిస్తాను, నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఈ వీడియోలో చూద్దామా. మనం బాబాగారిని మనం కోరిన కోరికలు తీర్చు బాబా, మా జీవితం బాగుండేలా చెయ్యి, ఎన్ని రోజులు ఇన్ని కష్టాలు అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం కదా. దీనికి సంబంధించి మనకు బాబాగారు అన్నీ ఇస్తారు, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు చెప్పబోయే ఒక కథ ద్వారా మీకు పూర్తిగా వివరిస్తానండి. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న కథ అయినా చాలా మంచి నీతి అనేది మనం నేర్చుకోవచ్చు. అది ఏంటి ఆ కథ చూద్దామా. ఒక కొండ ప్రాంతంలో ఒక యువకుడు ఉంటాడనమాట. అక్కడే నివసిస్తూ ఉంటాడు. అతను పగలపూట వేటకు వెళ్ళి రాత్రి ఇంటికి అనేది వస్తూ ఉంటాడు. ఒకరోజు తన వేటకి అడవికి వెళ్ళినప్పుడు ఒక జింక పిల్ల కనిపిస్తుంది. ఆ జింక పిల్లని వేటాడాలి అని చెప్పి బాణాన్ని గురిపెడతాడు. గురిపెట్టగానే గురిపెట్టి చూస్తూ ఉన్నప్పుడే ఆ జింక పిల్ల చెంగుని ఎగరటం, అది అటు ఇటు తిరగటం, దాని అందం అనేది ఇతనికి చంపని బుద్ధి కాల. దాని అందాన్ని బాగా ఆస్వాదిస్తూ ఎంత ముద్దుగా ఉందో, దీన్ని ఎలా చంపను అని చెప్పే ఉద్దేశంతో తను చాలా ఇష్టంగా ఆ యొక్క జింక పిల్లని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకొని ప్రతిరోజు సాయంత్రం వచ్చి దాంతో ముద్దులాడుతూ చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారనమాట. చాలా రోజులకి అది తన ప్రాణం అయిపోయింది. దానికి మంచి మంచి గడ్డి ఆకులు అవన్నీ తెచ్చిపెడుతూ దాన్ని బాగా ఆడుకుంటూ ఇష్టపడి తన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అన్నట్టు చూసుకుంటూ ఉన్నాడు ఆ యువకుడు. ఇలా ఉండగా ఒకరోజు వేటకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి జింక పిల్ల మాయమైపోతుందన్నమాట. జింక పిల్ల కనిపించదు. చాలా బాధేస్తుంది. అంతా వెతుకుతాడు, ఎక్కడా ఉండదు. సరే ఎక్కడికి వెళ్ళింది, అక్కడ వాతావరణం చూస్తే జింక పిల్ల అది తప్పించుకుని ఏదో అడవిలోకి పారిపోయినట్టు తెలియలా, ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు అనేది తెలుస్తుందన్నమాట. ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళంతా చూస్తాను నేను, నా బంగారు నా జింక పిల్లని ఎవరు తీసుకెళ్లారు, ఎంత ముద్దుగా పెంచుకుంటున్నాను, నాకు ఎంత ఇష్టమైనదని చెప్పి తను ఆ జింక పిల్ల లేకపోయేసరికి తట్టుకోలేనంత కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. అది లేకపోయేసరికి దాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, వాళ్ళని అంతు చూడాలి అన్నంత కోపంలో అయితే ఉన్నాడు ఆ యువకుడు. దీని గురించే భగవంతుడిని వేడుకుంటూ ఉంటానంట. దేవుడా, ఆ వ్యక్తి ఎవరో చెప్పు, నా జింక పిల్లని తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు, వాళ్ళని ఈ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు లాగిస్తాను అని చెప్పి భగవంతుని గట్టిగా పిలుస్తాడనమాట. భగవంతుడు కూడా యువకుడు అరుపులు విని వచ్చి ప్రత్యక్షమయ్యి, ప్రత్యక్షం అంటే శబ్దంలాగా భగవంతుని వాయిస్ అనేది ఇస్తాడనమాట. చెప్పున ఆయన ఎందుకు నన్ను ఈ వంతను పిలిచావు అనగానే, ఏం లేదు స్వామి, నా జింక పిల్ల అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను, నా జింక పిల్లని ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరో తీసుకెళ్లారో వాళ్ళు నాకు తెలియాల్సిందే, వాళ్ళంతా చూస్తాను, వాళ్ళని నేను కొట్టే తీరాల్సిందేను, నాకు అంత కోపం వస్తుంది, నా జింక పిల్ల ఏం చేస్తుంది ఇప్పుడు, నా జింక పిల్లని అసలు ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళంతా చూడాలి, వాళ్ళెవరో నా కళ్ళ ముందు ఉంచు అంటాడనమాట. వాళ్ళు కళ్ళ ముందు ఉంచటం నీకు ముఖ్యమా, నీ జింక పిల్లని కావాలంటే కోరుకో, నీ జింక పిల్లని నేను ఇస్తాను, అంతేకాని వాళ్ళంతా చూస్తాను ఇవన్నీ ఎందుకు నాయన అంటాడు. లేదు స్వామి, ఇది నా ఆవేశం, నా జింక పిల్ల కోసం నేను పడే ఆవేదన, వాళ్ళు అంతే చూడాల్సిందేను, వాళ్ళని నా ముందు ఉంచాల్సిందేను అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. సరే తదాస్తు, నువ్వు కోరినట్టే నీ కోరిక తీరుస్తాను, నీ జింక పిల్లని తీసుకువెళ్ళిన వాళ్ళని నీ కళ్ళ ముందు ఉంచుతాను, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి ఆ వాయిస్ అనేది, భగవంతుని శబ్దం అనేది మాయమైపోతుందన్నమాట. వెనక్కి తిరిగి చూడ ఒక సింహం, ఆ సింహమే ఈ పులిని చంపి తినేసినట్టు తర్వాత అర్థమైందనమాట. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఈ సింహం అంతు నేను చూడలేను, ఇప్పుడు సింహం నుంచి నేను తప్పించుకున్నది ఎలా అని మనసులో ఎన్నో ఆలోచనలు అతనికి. భగవంతుడు అప్పుడే చెప్పాడు, దేవుడు మాట విని జింక పిల్లని అడుగుంటే నా జింక నాకు వచ్చుండేది, కానీ ఇప్పుడు వాళ్ళని కోరుకునేసరికి ఇప్పుడు ఇది తీసుకెళ్ళిందా అని ఆలోచించే లోపలే ఆ సింహానికి అతను ఆ యువకుడు అంటే ఆహారానికి బలైపోయాడనమాట, చంపి తినేసింది. భగవంతుడు చెప్పినట్టు, నువ్వు ఆవేశంలో ఉన్నావు నాయనా, నీకు జింక పిల్లనిస్తాను,
అపహరించిన వాళ్ళ అంతు చూడటం అనేది నువ్వు మానుకో అన్నప్పుడే అర్థం చేసుకుని జింక పిల్లని కోరుకొని ఉంటే జింక పిల్లతో పాటు ఆనందంగా ఉండేవాడు ఈ యువకుడు. ఇందులో అతని ముఖ్యంగా ప్రేరేపించింది అతని కోపం. అతని కోపమే అతనికి ప్రాణాలకి బలి చేసింది. అతని కోపం లేకుండా ఒక నిమిషం ఆలోచించి ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇంతగా అని ఆలోచించే జ్ఞానం అనేది ఉంటే అతనికి జింక పిల్ల తన ప్రాణాలు దొరికి సంతోషంగా ఉండేవాడు. అలా కాకుండా తన కోపం ఆవేశం వల్ల ఆ జింక పిల్లని అపహరించిన వారి అంతు చూడాలి అనే ఒక కోపం ఉద్రేకం వల్ల ఇప్పుడు అతనికి ప్రాణాలే కోల్పోయాడు. ఇది యువకుడిలాగేనండి మనం కూడా ఆవేశంలో ఏదేదో తప్పుడు నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటాం. అవి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సరిగ్గా ఉండవన్నమాట. కాబట్టి ఏదైనా ఒకటి కోపం అనేది మనలో వచ్చిందంటే ఆ కోపం తగ్గేదాకా కొంచెం వెయిట్ చేయాలి. తర్వాత తీసుకునే నిర్ణయాలు మనకు మంచిగా ఉంటాయి. ఎప్పుడు ఆవేశంలో కోపంలో తీసుకుంటే ఆ నిర్ణయాలు సరైనవే కావన్నమాట. కాబట్టి మనలో ఉన్న ఈ కోపాన్ని కొంచెం దూరం చేసుకొని దాని ఒక్కటిని తీసిపారేస్తే మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆ కోపంలో ఏదేదో మాట్లాడడం, అనవసరమైన మాటలు ఇలాంటివన్నీ తగ్గించుకున్నందువల్ల మన జీవితం అనేది సాఫీగా సాగుతుందన్నమాట. కాబట్టి తన కోపమే తనకు శత్రువు అంటారు కదా, ఇది అక్షరాల నిజం. బాబాగారు కూడా చెప్పేది ఎందుకు ఆవేశం, ఎందుకు కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి మనకి ఎన్నో సందేశాల్లో చెప్పున్నారు. ఇది అక్షరాల నిజం. మన బాబాగారు చెప్తే అది ఇంకా కన్ఫామ్గా అది నిజమేనమాట. కాబట్టి మనలో ఉన్న మన కోపం అనేది మనిషికి వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలవాడే నిజమైన వివేకవంతుడు. కాబట్టి ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఆ క్షణమైతే ఆ కోపం తగ్గిపోతుంది. తర్వాత మన ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సరైనవి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బాబాగారి సందేశంలో ఇదేనండి. ఈ సందేశం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.